పార్టీని రాహుల్ గాంధీ గారిని యొక్క కుటుంబాన్ని ఈ దేశానికి అన్ని చేసిన ఆ కుటుంబాన్ని రాహుల్ గాంధీని మనము ఒక 3-4 ఏళ్ల నుంచి చూస్తున్నాము, 5-6 ఏళ్ల నుంచి చూస్తున్నాము. నేను చాలా సందర్భాల్లో ఇటు బీజేపీ నాయకులు, తెలంగాణ నాయకులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఫ్యామిలీ, అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానివ్వండి, వీళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 70 ఏళ్లలో ఏం చేసింది అని చాలా ప్రతి ప్రెస్ మీట్ ఇదే మాట మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది, ఈ దేశానికి ఏం చేసిర్రు అని ప్రతి రాజకీయ ఉపన్యాసంలో మాట్లాడతారు. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వము చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి ఈ రాష్ట్రానికి 9 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఆయన కొడుకు కేటీఆర్ కానీ, లేకపోతే వాళ్ళ అల్లుడు హరీష్ రావు కానీ మినిస్టర్స్ అయ్యారు. ఎంటైర్ ఫ్యామిలీ సెట్ అయిపోయింది. గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగిన తెలంగాణ రాలేదు కదా, సమైక్య రాష్ట్రంలో ఉండే కదా. ఈసారి రాష్ట్రం ఇవ్వాలి, ఇక్కడ అనేక బలిదానాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఆ రోజు కేసీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విభజన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చేయలే. కానీ మీ ముందే ఒక ఉదాహరణ కనబడుతున్నది. ఈ దేశానికి ఈ రాష్ట్రం విభజన వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, మీ ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యారు. అది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ పుణ్యమే. రాజకీయంగా మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని మీకు కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు మెచ్చుకోకపోయినా తెలంగాణ ప్రజలకు తెలుసు. నేనేమంటున్నంటే వాళ్ళకు నోటికి ఊతపదం అయిపోయింది. ఏం చేసిర్రు కాంగ్రెస్, ఏం చేసింది, ఆ ఫ్యామిలీ ఏం చేసిందని. నీ ముందే ఒక పెద్ద ఉదాహరణ నీ ముందే ఉంది కదా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇచ్చిన దాంట్లోనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. సమైక్య రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుండేనా? రాష్ట్రం ఇవ్వకపోతే సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ అనే నాయకుడు ముఖ్యమంత్రిగా అవకాశం రాకుండే కదా. ఈ ఆలోచన, ఈ జ్ఞానం వాళ్ళకి లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఈ బీజేపీ నాయకులు వీళ్ళు. అందుకే నేను రెగ్యులర్గా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఆనాటి మహాత్మా గాంధీ కానీ, తర్వాత మోతీలాల్ నెహ్రూ కానీ, తర్వాత నిన్న నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడిన యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఏమేం చేసారు దేశానికి, ఎన్నో చేసారు కాబట్టి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాము అనే దాంట్లో ఒకసారి చరిత్రను ప్రజలందరూ తెలవాలని ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లోనే ఈరోజు ఇందిరాగాంధీ గారి చరిత్ర కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు తెలవాలి కాబట్టి ఈరోజు ఇందిరాగాంధీ గారి యొక్క వారు ప్రధానమంత్రి కాకముందు బాల్య జీవితము, ప్రధానమంత్రి కాకముందు, ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ ప్రజలకు ఏం చేసింది, ఇది ఒకసారి జ్ఞాపకం చేయించే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్.
ఇందిరాగాంధీ గారు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో మహాత్మా గాంధీ గారెంబడి, నెహ్రూ గారెంబడి ఆమె కూడా స్వతంత్ర పోరాటంలో చిన్న వయసులోనే ఆ ఉద్యమంలో పాల్గొని ఆమె కూడా జైలు జీవితం అనుభవించింది. ఆమె 6 సంవత్సరాలు జైల్లో ఉంది. ఆమె చాలా చిన్న వయసు. ఆ వయసులోనే 6 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు, మహాత్మా గాంధీ గారి, నెహ్రూ గారు వెంబడి 6 సంవత్సరాలు స్వతంత్ర పోరాట ఉద్యమంలో 6 సంవత్సరాలు జైలు జీవితం గడిపింది ఇందిరాగాంధీ గారు. ఈ చరిత్ర బీజేపీలో ఎవరికి ఉంది చెప్పండి? ఎప్పుడైనా ప్రజా పోరాటాలు చేసి ప్రజల కోసము కొట్లాడి జైలు జీవితం గడిపిన చరిత్ర ప్రధానమంత్రి మోడీకి ఉందా? అమిత్ షాకు ఉందా? పోనీ ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం నడిపించిన అని చెప్పుకునే కేసీఆర్ గారు కూడా ఈ చరిత్ర ఉందా? 10 రోజులకే కాళ్ళు చేతులు కొట్టుకున్నారు కేసీఆర్ గారిని జైల్లో పెడితే. 10 రోజులు. ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో? 10 రోజులే. ఒకటే రోజు కాళ్ళు చేతులు కొట్టుకున్నారు ఈ అమ్మ. ఒక్క రోజుకే ఏదో కొట్టుకోపోయినట్టు చేసారు ఒక్క రోజుకే జైల్లో. అరే, ఇందిరాగాంధీ గారు 6 ఏళ్ళు జైల్లో ఉంటే కేసీఆర్ ఒక్క రోజుకే కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు. పెద్ద మనిషి, వయసులో పెద్దోడు. నేను కొంత లాంగ్వేజ్ పద్ధతుల్లో మాట్లాడుతున్నా. ఇది రాజకీయ విమర్శ, వ్యక్తిగత విమర్శ కాదు. ఒక్క రోజుకేనా దానికి లొల్లి 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 చేసేసారు మొత్తం. మరి బీజేపీ వాళ్ళని అడుగుతున్నా నేను, ప్రజా జీవితంలో ప్రజా పోరాటాలు చేసి ఏ రోజన్నా జైలు జీవితం మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ గడిపిరా? దీని మీద ఏమన్నా మా కాంగ్రెస్ నాయకులు డిబేట్కి వస్తారా? అవును, అమిత్ షా గడిపిండు. ఆయన ఒక రైలు కాలబెట్టిన కేసులో ఆయన జైలు జీవితం గడిపాడు. నేను అంటే స్వాతంత్రం కోసం లేదా ప్రజల కోసం లేదు కదా. ఎందుకు మీరు అట్లా గుద్దుకుంటారు, సంఘాలు గుద్దుకుంటారు మీరు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు? ఓకే, అందుకే క్రమంలో అనేక అనుభవాలతో కూడుకున్న ఆమె రాజకీయ ప్రయాణంలో దేశ ప్రజలు ఆమె ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగింది. ఈ 16 సంవత్సరాలలో ఇక దేశంకి ఎన్నో చేసింది. దేశంలో ఎక్కడెక్కడ చేసిందో పోను. నేను ఖాళీ మన హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ కంబైన్డ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలని, రాయలసీమ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆమె మొదలుపెట్టిన కార్యం ఏంటిది? ప్రజల కోసము ఎస్సీలకు, ఎస్టీలకు గవర్నమెంట్ భూములన్నీ కూడా పనిచేసింది. భూములన్నీ మన ప్రాంతంగా దేశం మొత్తం ఎస్సీ ఎస్టీలకు వాళ్ళందరికీ కూడా భూములన్నీ కూడా, గవర్నమెంట్ భూములన్నీ కూడా వాళ్ళకు ఆ భూమి మీదనే గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు రైతుల వ్యవసాయం దాని మీదనే బతుకుతూ ఆనాటి నుంచి ఇప్పటికీ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూముల మీద జీవనాన్ని గడుపుతున్నటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది.
కాంగ్రెస్ పార్టీది. ప్రధానమంత్రి మోడీ గారు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఈయన కానీ ఒక్క ఇంచు భూమి ఇచ్చినట్టు చెప్పగలరా? ఇంచు భూమి, ఏం లక్షల ఎకరాల కోట్లు భూమి, ఒక ఇంచు భూమి కేసీఆర్ ఇచ్చినట్టు కానీ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినట్టు కానీ చెప్పగలరా? ఇది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని క్వశ్చన్ వేస్తుంది. ఇది ఒకటి. ఆ భూముల మీదనే ఈరోజు తాండలు ఆ భూముల మీద వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు. ప్రతి గ్రామంలో ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ భూములు చూసుకొని ఇప్పటికే దాని మీద బతుకుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో అంటే ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూములే. ఇది చరిత్ర. రెండవది, బ్యాంకులు. ఆ కాలంలో బ్యాంకులు అంటే ధనికుడే బ్యాంకు, ధనికుల డబ్బే బ్యాంకు. అంటే ధనికులకు బాగా డబ్బున్నోళ్ళకే అందుబాటులో ఉండే బ్యాంకులు. అప్పుడు సామాన్య మానవులకు సామాన్య రైతులకు అందుబాటులో బ్యాంకులు లేవు. ఎవరైతే కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళ కోసమే బ్యాంకులు ఉంటుండే. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేసిందంటే అట్లా కాదు అని ఆమె సవరణ చేసి బ్యాంకులు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందుకే జాతీయం చేయడం జరిగింది. చూడండి, ప్రతి గ్రామంలో ఈరోజు బ్యాంకులు ఉన్నాయంటే కారణమేది? విలేజ్ లో ప్రతి ఊర్లో బ్యాంకులు ఉన్నాయంటే దానికి కారణము ఆ రోజు ఇందిరాగాంధీ గారే. ఇది కాదనడానికి అవకాశం ఉందా? కాదు, తప్పు అని కేసీఆర్ గారు కానీ